నా సామాజిక తెలంగాణ లేకపోతే నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను? నాకేం అవసరం? నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ని, ఫస్ట్ దళిత కార్డియాలజిస్ట్ ఇండియాలో. ఇండియాలో కాబట్టి నేను బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాను. మరి నా 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 రంది, నా బాధ ఇవన్నీ ఏమిటి? నా ప్రజలు అంటే 193% ఉన్నారు ఈ తెలంగాణలో. 193% ఉన్నటువంటి మీరు ఎట్లా ఇది ఓబీసీలు అంటారు, తర్వాత ఆది శూద్రుడు వీళ్ళంతా ఎవరైతే 93% అని చెప్పి లెక్కలు తేల్చారు కదా. 2015లోనే ఆ విషయం బయటకు వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా లేనప్పుడు దొరల పరిపాలన పోయి మేము స్టూడెంట్ డేస్లో జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు చేసిన వాళ్ళము. ఆ దొరలు పోయి గాంధీ టోపీ దొరలు పోయి గులాబీ టోపీ దొరలు వస్తే మాకేం జరుగుతుంది? నేను కరీంనగర్లో పెట్టాను కూడా 2014లో ఇది తెలంగాణ వచ్చినండి. నిజాం కాలంలో నిజాం పరిపాలన అంతమైనప్పుడు రూబీ టోపీలు పోయి రూబీ అంటారా రూమీ టోపీలు పోయి గాంధీ టోపీలు వచ్చినాయి. మళ్ళీ పరిపాలకులు వాళ్ళే. నిజాం కాలంలో కూడా పరిపాలకులు వీళ్ళే కదా. అవును, నిజాంని బదనాం చేశారు కానీ అసలు పరిపాలన అణిచివేసింది ఎవరు? నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించింది ఎవరు? నిజామా? కాదు, వీళ్ళే కదా. వీళ్ళే. అదే వాళ్ళు వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ కండవారు వచ్చినాయి. తేడా ఏముంది? అందుకనే సెలబ్రేట్ చేయలేదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి తెలంగాణలో దీని పునాది భౌగోళిక తెలంగాణలో ఉంది. తెలంగాణ ఈ విధంగా తయారు కావడానికి కారణం భౌగోళిక తెలంగాణ కాన్సెప్ట్లోనే ఉంది.